హలో ఫ్రెండ్స్! మా ఇంట్లోనైతే నువ్వులు, బెల్లం, పల్లీలు, పుట్నాల పప్పు ఇవన్నీ ఉండే. సో, అన్నీ ఉన్నాయి గదా! ఏమైనా చేద్దాము పిల్లలకి స్నాక్స్‌కి గూడా యూజ్ అయితది. అలాగే తినొచ్చు గదా ఈవినింగ్ అని జెప్పేసి, నువ్వులు మంచిగా ఫ్రై చేసుకున్నాను. అంటే డ్రై రోస్ట్ చేసుకున్నాను. బెల్లం వచ్చేసి ఇలా డైరెక్ట్ వేసేస్తే అది కరగదు గదా! సో, చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఆ తర్వాత నువ్వులు కొంచెం మంచిగా ఫ్రై అవుతూ ఉంటే, అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం సౌండ్ వస్తది కదా చిట్పట్ అని. అప్పటి వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ నువ్వులు, పుట్నాల పప్పు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పౌడర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఆ తర్వాత పక్కకు పెట్టుకోవాలి. అలాగే మనం అందులో లాస్ట్‌లి కొంచెం పౌడర్ ఉన్నప్పుడు అందులో బెల్లం వేసి అది కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరి పిండి తీసుకోవాలి. పూరి పిండిలో కొంచెం హాట్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ పూరి పిండి ఎలా కలుపుతామో అలాగే తడిపి పెట్టుకోవాలి పిండి. కొద్దిసేపు పక్కకు పెట్టేసేసుకుంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతది. నేను చూపించిన స్పూన్ చూడగానే మీకు అర్థం కావచ్చు. అరే! గర్జలు అని. సో, మనం ఎప్పుడైనా గర్జలు పెద్దవి చేసుకుంటాం కదా! ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే తినాలనిపించినప్పుడు ఎవరికైనా పెట్టాల్సి వచ్చినప్పుడు. నేనొచ్చేసి ఇవి చిన్నగా చేద్దామనుకున్నాను. బయట చూస్తూ ఉంటాను. చిన్నగా చేస్తే అబ్బా! చాలా బావుంటాయి. అవి పెద్దదైనా, చిన్నదైనా సేమ్ టేస్ట్ ఉంటాయి గానీ, చిన్నవి ఎందుకో చాలా క్యూట్‌గా అనిపిస్తాయి కదా! సో, ట్రై చేద్దామని పిండి ముద్ద తీసుకొని మంచిగా పెద్దగా చపాతీ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి రౌండ్‌గా మన ఇంట్లో క్యాప్స్ అలా ఉంటాయి కదా! వాటితో క్యాప్‌తో మంచిగా రౌండ్‌గా కట్ చేసుకున్నాను. ఈజీగా షేప్ వచ్చేసింది రౌండ్‌గా. సో, అలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి కట్ చేసుకొని, ఆ తర్వాత అందులో ఫిల్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చపాతీ రోల్స్ అన్నీ చపాతీ చేసుకొని ఇలా రౌండ్ రౌండ్‌గా కట్ చేశాను. సో, కట్ చేసిన తర్వాత అందులో స్టఫ్ నింపడం అయితే చాలా కష్టమైంది. ఎందుకంటే అవి చాలా చిన్నగుంటాయి గదా! సో, ఎలా అని చాలా సేపు ట్రై చేసినా ఓ 5, 6 ఏస్తే అస్సలు దానికి స్టిక్ అవ్వలేదు. అండ్ పోయినాయి చూడండి. ఎందుకంటే స్పేస్ కొంచెమే ఉంటది గదా! అసలు అలా 2, 3 చేసిన తర్వాత ఫైనల్‌గా ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఫాస్ట్‌గా అయిపోయింది. అందులో స్టఫ్ పెట్టేసి ఇలా గర్జే మీ సైడ్ ఏమంటారు? గర్జెలంటారా? ఇంకేమైనా అంటారా? కామెంట్ చేయండి. ఈ గర్జలో స్టఫ్ వచ్చేసి రవ్వ, చక్కెర అండ్ ఇలాచీ ఇలా వేసి చేస్తారు. బట్ నేను కొంచెం హెల్తీగా ఉంటదని చెప్పేసి పల్లీలు, నువ్వులు, బెల్లం, పుట్నాల పప్పు అలా వేసి చేశాను. తింటూ ఉంటేనైతే చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో. పెద్దవి చేసుకున్న టేస్ట్ ఇలాగే ఉంటాయి. చిన్నగా చేసుకున్న టేస్ట్ ఇలాగే ఉంటాయి. బట్ తినేటప్పుడు ఎందుకో చాలా మంచిగా అనిపిస్తది కదా! మీకు అనిపించొచ్చు ఆయిల్ ఇంత తక్కువ పోసిర్రేంటి మేము ఈ ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయమనమాట. అందుకే ఏదైనా ఏసేటప్పుడు ఆయిల్ కొంచెం దానికి సరిపోయే అంతనే ఆయిల్ వేసి చేసేస్తాను. అప్పుడు వాటికి అదే సరిపోతుంది. మా పిల్లలు తిన్న తర్వాతనైతే రియాక్షన్ చూడండి చాలా బావుందని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు గదా!